హలో మూవీ లవర్స్. మారీసన్ సుధీర్ శంకర్ డైరెక్షన్ లో ఫహద్ ఫాజిల్, వడివేలు లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక కామెడీ థ్రిల్లర్. 2 hours 33 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నాగర్కోయిల్ నుంచి పొల్లాచి వరకు జరిగే రోడ్ ట్రిప్ బ్యాక్ డ్రాప్ లో రన్ అవుతుంది ఈ మూవీ. మలయాళ మూవీస్ లో ఉండే నేరేషన్ ను గుర్తు చేస్తూ సాగిన ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. థ్రిల్లర్ లా సాగిన సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం అంత గొప్పగా ఏం లేదు. ఓవరాల్ గా మూవీ డీసెంట్ గా అనిపించింది నాకైతే. ఫహద్ ఫాజిల్ ఒక దొంగ. అల్జీమర్స్ ప్రాబ్లం తో సఫర్ అవుతున్న ఇంకొక వ్యక్తి వడివేల్ దగ్గర బ్యాంక్ లో చాలా డబ్బులున్నాయని సంగతి తెలిసి తను ఆ డబ్బును దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. తిరువన్నామలైలో ఉన్న ఒక ఫ్రెండ్ ని కలవడానికి బయలుదేరిన వడివేల్ని అతని దగ్గర ఉన్న డబ్బు కాజేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని భావించిన ఫహద్ ఫాజిల్ తన మోటార్ బైక్ మీద తీసుకెళ్తానంటాడు. వీళ్ళిద్దరూ చేసే ఈ జర్నీలో ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. కామెడీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయిన ఈ మూవీ కథలో తనున్న ఆ పరిస్థితిలో కూడా వడివేలు తన ఫ్రెండ్ని ఎందుకు కలవడానికి బయలుదేరాడు? ఫహద్ ఫాజిల్ తను ప్లాన్ చేసుకున్నట్టుగానే వడివేలు దగ్గర డబ్బు కొట్టేశాడా? చివరికి ఈ రోడ్ ట్రిప్ ఎలా ఎండ్ అయిందనేదే మిగతా కథ. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే దొంగగా ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ చాలా న్యాచురల్ గా బాగుంది. వడివేలు కూడా తన రోల్ కి అద్భుతంగా సెట్ అయ్యాడు. తన కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా తన యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉంది. తమిళ్ విలేజెస్ నేటివిటీని అందంగా చూపించిన కలై సెల్వన్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వండర్ఫుల్ గా ఉంది. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే కార్తీ అరవింద్ స్వామి యాక్ట్ చేసిన సత్యం సుందరం లెవెల్లో ఉండాల్సిన ఈ మూవీని డైరెక్టర్ సుధీర్ శంకర్ జస్ట్ ఒక డీసెంట్ థ్రిల్లర్ లా ముగించడం, కథ రొటీన్ గా అనిపించడం, అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉండడం, స్లో నెరేషన్, రేసీగా లేని శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్, ఫహద్ ఫాజిల్ అండ్ వడివేలుకు తప్ప మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవ్వరికి ఈ మూవీలో సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే లో ఎక్స్పెక్టేషన్స్ తో మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఒక 2.5 hours హ్యాపీగా టైం పాస్ చేయాలనుకుంటే ఈ మూవీ మీకు ఒక మంచి చాయిస్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.